ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగ విద్యార్థుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిరుద్యోగ సమాజం పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, మన 5,000 తోటి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తామని ఒక ప్రకటన కూడా వెలువడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం బుద్ధి ఉన్నా, ఏమాత్రం నిరుద్యోగులపై ప్రేమ ఉన్నా 5,000 నోటిఫికేషన్లు ఏమాత్రం సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. 5,000తో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ వేసినా, 20,000తో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ అదే 20 లక్షల మంది అప్లై చేశారు. నువ్వు 5,000 నోటిఫికేషన్ వేసి మోచేతికి బెల్లం పెట్టి నాకించేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, అసెంబ్లీ ఎన్నికల ప్రోగ్రాంలో నువ్వు చెప్పినటువంటి మాటలేంది, అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా నువ్వు తిరిగి ఆ రోజు నిరుద్యోగులను మభ్యపెట్టినటువంటి తీరేందని మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈరోజు టీజీపీఎస్సీ రిజిస్ట్రేషన్ ఫీజుని 200 నుంచి 1,200 రూపాయలు కూడా చేసినావు. ఒకనాడు నేను నోటిఫికేషన్లకు డబ్బులు తీసుకోనని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 1,200 వరకు చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. 5,000తోటి కూడుకున్నటువంటి నోటిఫికేషన్లు మెగా డిఎస్సి అన్నాడు, ఇంతవరకు డిఎస్సి లేదు, డిఎస్సి అంశం కూడా ఊసెత్తడం లేదు. రేవంత్ రెడ్డి ఎన్నికల యొక్క సరళని అనుసరిస్తూనే నిరుద్యోగులను ఈ యొక్క నోటిఫికేషన్ల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు నిరుద్యోగులను మోసం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మోసపోతూ ఉన్నది మా నిరుద్యోగులు, ఇబ్బంది పడుతూ ఉన్నది మా నిరుద్యోగ కుటుంబాలు. కత్య నెత్య నీకు కాదు కదా నొప్పిలేసేది, మాకని మేము అడుగుతా ఉన్నాం. బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, ఇదే గార్మెంట్ ఇసలు ఆట ఆడితే నీ ఇంటికి వస్తాం, సెక్రటరేట్ ముట్టడిచ్చి 20,000 నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా, మెగా డిఎస్ వచ్చేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి నివ్విస్తా ఉంటున్న 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వెంటనే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోల ప్రకారం 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు 5,000తో నోటిఫికేషన్ వేస్తాడు. బిడ్డ, ఈరోజు 5,000తో నోటిఫికేషన్ వేస్తే ఎవరు ముక్కలు పెడతావు? నువ్వు వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ 20,000తో వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వయోపరిమితిని ఈరోజు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పెంచినటువంటి వయోపరిమితిని ఈరోజు తగ్గించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వెంటనే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు 20,000తో వెయ్యాలని, అదేవిధంగా మెగా డిఎస్సి మేనిఫెస్టోలో ఏం చెప్పినంటే మెగా డిఎస్సి 2 లక్షల ఉద్యోగం, మెగా డిఎస్సి ఈరోజు 25 లక్షలతో మెగా డిఎస్సి వేస్తేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రతుకుతుంది. లేని పక్షంలో ఏదైతే నిరుద్యోగుల తరపున ఈరోజు గద్దెనెక్కినవో అదే నిరుద్యోగులు నిన్ను బొంద పెడతారని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో హామీలన్నీ నెరవేరాలని డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీని వేదికగా ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డాగా మార్చుకొని ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్సి కానీ లేదా జాబ్ నోటిఫికేషన్ కానీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉసిగొలిపి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద లేకుంటే గత ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాటలు చెప్పి లైబ్రరీకి వెళ్ళి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే సంవత్సరానికి 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ వేస్తా అన్నాడు. మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. భారీగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తా అన్నాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈరోజు నిరుద్యోగులను బయటికి తీసుకొచ్చి ఎస్ఐ ఉద్యోగాల కోసం లేకుంటే 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ మీకు విడుదల చేస్తామని చెప్పేసి ఎవరైతే రియాజ్ కానీ డాక్టర్ వెంకట్ బల్మూర్ గారు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ వాళ్ళు ఈరోజు ఆర్భాటాలతో గన్మెన్లతో ఈ ఓయూ లైబ్రరీ కానీ, చిక్కడపల్లి లైబ్రరీ కానీ, తెలిసిన లైబ్రరీ కానీ అడ్డాగా మార్చుకొని విద్యార్థులకు అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం చెప్పిళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే 2 లక్షల ఉద్యోగాలు మీ చేతుల్లో ఉంటాయని చెప్పేసి విద్యార్థులకు చెప్పిళ్ళు. ఊరూరా తిరగండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి ఈ విద్యార్థులను ఆ రోజు మీరు వాడుకున్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లు మీ చేతుల్లో ఉన్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? బడా కాంట్రాక్టర్ల కోసమే మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈరోజు విద్యార్థుల కోసం పనిచేయడం లేదు. ఈరోజు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇంతవరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఈ నిరుద్యోగులతో చెలగాటమాడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక నుండి, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం.